అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటున్నది ఈ వ్లాగ్‌లో చూపించడం జరుగుతుంది. అలాగే వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓన్ వ్లాగ్స్ అండి. అలాగే వీడియో అయితే వస్తుంది. తప్పకుండా చూడండి. ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ నేను పొమగ్రానేట్ తీసి తింటున్నాననమాట. టిఫిన్‌లో ఏం తినట్లేదు. పళ్ళు ఒకటి తింటున్నాను. ఇంకా కొంచెం జావ ఒకటి తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టుకుంటున్నాననమాట. నిన్నంతా ఫీవర్ కదా! నేను ఏ పని కూడా చేయలేదు. అమ్మే చేసుకున్నారు. అమ్మ కూడా కొంచెం జలుబు చేసింది. కానీ తనే పాపం చేసుకుంటున్నారు అలాగా. నాకు నచ్చట్లేదు. అలాగ పడుకోవడం నచ్చదు. ఇంకా నిన్న చర్చికెళ్ళాము. 10:30కి వెళ్ళాము. వెళ్ళినప్పుడే నాకు అనీజీగా అనిపించింది. కాకపోతే ఇంక అన్నిట్లికి మనం అలా ఉండలేం కదా! ఎలాగైనా సరే వెళ్ళిపోవాలని చెప్పేసి నేను ఇంక వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మరి అక్కడికెళ్ళిన తర్వాత అదంతా సెంట్రల్ ఏసీ మాట. ఇంకా చలి ఎక్కువేసింది. ఇంకా బాడీ పెయిన్స్, ఇంకా ఫీవరు, హెడేక్ మొత్తం వచ్చిందన్నమాట. ఇంకా నేను వేరు వేరుగా కూర్చున్నాము. కూర్చోవడం వల్ల అమ్మకి తెలీదు నాకింత ఫీవర్ వచ్చిందనేసి. నేను అంటే సండే నిన్న సండే కదండీ! ఈ మంత్‌లో ఫస్ట్ సండే కాబట్టి ద్రాక్షారసం ఇస్తారన్నమాట అక్కడ. ఇంకా అమ్మకెందుకు డిస్టర్బ్ చేయడం, చెప్పడం ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా 12:30, 12:30 ఆ టైంకి నేను బయటకొచ్చేసాను. వచ్చేసి కొంచెం ఎండలో కూర్చొని ఉన్నానన్నమాట. చలి ఎక్కువ వేస్తుంటే. ఇంకొక 1 ½ అవర్ వెయిట్ చేస్తే ఇంటికెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి కూర్చున్నాను. తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్పానన్నమాట. ఇలా ఉందంటే, "మీరు వెంటనే చెప్పాల్సింది కదా! నేను వెళ్ళిపోదాం ఇంటికి" అని చెప్పేసి అన్నారు. ఇంక ఎందుకని చెప్పేసి ఒక గంటన్నర కదా! ఓర్చుకుందాం అని చెప్పేసి కూర్చున్నాను. అలాగా టైం గడిచింది. ఇంక ఇంటికొచ్చేసరికి 3 అయిపోయిందన్నమాట. ఆటోస్ అయి దొరకడం కొంచెం లేట్ అయిపోయిందన్నమాట దాని గురించి. ఏమోనండి ఎక్కడికైనా వెళ్తే అంతసేపు ఉండాలంటే నేను ఎక్కడైనా సరే ఎక్కువ టైం ఉండలేకపోతున్నాను జనాల మధ్య. ఒక 1 అవర్ అంటే ఓకే. అంతేగాని ఎక్కువ టైము జనాల మధ్య అంటే ఉండలేను నేను. ఏదైనా సరే ఎక్కువగా ఆలోచించడం గానీ, ఎక్కువ విపరీతమైన ఆలోచనలు ఏదన్నా ఎక్కువ అంటే అతి అంటారు చూసారా? నాకది నచ్చదు. ఆలోచించడం అంటే ఒకప్పుడు లైఫ్ కోసం ఉండేది కానీ, ఇప్పుడు నేనసలు ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. ఎలా అంటే ఎక్కువగా జనాలతో ఉండడం, ఎక్కువగా మాట్లాడడం, అనవసరమైన మాట్లాడడం గానీ, ఎక్కువ ఫోన్ కాల్లొస్తే ఇంకా మరీ చిరాకొస్తది. నచ్చదండి. ఎవరో నాకు డైలీ వచ్చే కాల్స్‌లోనే ఒక 2, ఒకటే వస్తాయి. అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడను. అలాగని ఇంకా ఎక్కువ అంటే ఏమో అండి తెలీదు. అలా అయిపోయింది. ఇంక నేను మాట్లాడలేను. జనాల మధ్య కూడా ఎక్కువ ఉండలేను. కొంచెం ఇబ్బందిగానే పడతాను. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళినా సరే బయట ఎవరైనా ఉంటే ఉండను. లోపలికొచ్చేస్తాను. ఏదో ఒక 2, 3 మాట్లాడి వచ్చేస్తాను గానీ, ఎక్కువగా అదే పని కింద కూర్చోవడం అంటే నా వల్ల కావట్లేదు. ఏదో నా పని నేను ఇంట్లో ఉండాలి. లేకపోతే ఒంటరిగా కూర్చొని ఏదైనా మామూలుగా సాంగ్స్ వినడం కానీ, ఈ మధ్య నేను షార్ట్ వీడియోస్‌లో కూడా సాంగ్స్ పెడుతూ ఉన్నాను. నాకేదన్నా కొంచెం డిస్టర్బెన్స్‌గా గానీ, ప్రశాంతంగా ఉండాలంటే సాంగ్స్ ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచి వినడం ఇష్టం. వింటాను. అలా వింటూ పనులు చేసుకోవడం గానీ, అలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మిగతా ఆలోచనలు ఎక్కువ విపరీతంగా ఆలోచించుకొని కూర్చోవడం గానీ, విపరీతంగా మాట్లాడడం గానీ, ఏది ఎక్కువగా తీసుకోనండి. ఎక్కువగా ఎవరైనా ఒకే అంశం గురించి పదే పది సార్లు చెప్పినా సరే నేను తీసుకోలేను. వినలేనమాట. నాకెందుకో ఇబ్బందిగా అనిపిస్తది. అందుకే నేను అక్కడి నుంచి మాత్రం వచ్చేస్తాను. ఎవరితో కూడా ఎక్కువ ఉండను. ఫ్రెండ్స్‌లో అన్నా సరే ఏదన్నా మనకి టాపిక్ ఏదైనా అడిగితేనే అంతవరకు చెప్తాను. అది కూడా 10 నిమిషాలు అంతకు మించి ఎక్కువగా మాట్లాడను. 10, పావుగంట అంతకు మించి మాట్లాడట్లేదు. ఇలా ఉంటదనమాట. విపరీతంగా ఏదైనా సరే ఒక లోతుగా మాట్లాడతారు ఒక టాపిక్ గురించి అది కూడా నేను విననండి. అంతే ఇంకా అలాగయింది నా మైండ్. అలా ఉంటది. ఇంక ఇల్లనేది క్లీన్ చేసుకుంటున్నాను. మొన్న ఉతికిన బట్టలు అలాగే చైర్‌లో వేసి వదిలేసాను. అవి గూడా శుభ్రంగా మడత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టాను. ఇంకా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి నిన్నటి వస్తువులన్నీ. అమ్మ ఏం చేస్తారు ఆవిడ చేయాల్సిన పని ఆవిడ చేసుకుంటున్నారు. ఇంకంతా చేయాలంటే కుదరదు గదా! కొన్ని కొన్ని పనులనేది నేను చేస్తున్నాను. మరీ పెద్ద పనులేమి కాదు. బయట కష్టపడొస్తారు. ఇంట్లో కూడా పని చేసుకుంటారు. అంతకు మించి పెద్ద పనేమి కాదు. ఇంటి పనంటే నాకిష్టమే. మంచి ఇంట్రెస్ట్‌గానే చేస్తాను వంటైనా.
అదైనా సరే ఎవరైనా ఇప్పుడు హెల్ప్ చే కొంతమంది అనుకుంటారు హెల్ప్ చేయాలి నేను పని చేస్తున్నప్పుడు. నాకలా ఉండదండి. నా పని నేను చేసినంత వరకు ఎవరు నా పక్కన ఉండకూడదు. మొత్తం నేనే చేసుకోవాలి. అలా ఉంటేనే నేను చేయగలుగుతాను. అంతే. ఏ వంటైనా సరే అంతే. ఈవెన్ అమ్మ కూడా నేను పక్కన వద్దని చెప్పేస్తాను వంట చేసేటప్పుడు. ఎందుకంటే నేను ఒక ఆలోచన మీద ఒక తర్వాత ఇది, దీని తర్వాత ఇది ఇలా ఆలోచన పెట్టుకొని నేను వంట అనేది చేస్తుంటాననమాట. అప్పుడే బాగా కుదురుతది. ఇంట్రెస్ట్‌గా చేస్తుంటాను. చెప్తాను అమ్మకి దగ్గర రావద్దు నేను చేసుకుంటాను అనేసి. కానీ అమ్మమ్మ అప్పుడప్పుడు వస్తూ ఉంటారనమాట. అలా ఉంటది. ఇంక ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక్కడ ఆరెంజ్ ఒకటి తీసుకుంటున్నానండి తినడానికి. ఇంకా కొంచెం ఆగి ఆగి కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకుంటున్నాను. కొంచెం ఫుడ్ ప్రాబ్లమ్ కూడా వచ్చింది నాకు. తింటాను గానీ కొంచెం అంతే. ఒకప్పుడు పలానాది ఇది కావాలి, అది కావాలి అని అడిగి తీసుకునేదాన్ని. ఇప్పుడు ఎలా ఉందంటే ఏదైనా సరే ఇప్పుడు నా ఆలోచన ప్రకారం నేను ఎలా ఉంటున్నానో ఆ తిండి కూడా అలాగే తయారైందనమాట. అదెలా అంటే ఇది లేకపోతే నేను ఇదే కావాలన్నట్టుగా ఉండట్లేదు. ఏదుంటే అది కొంచెంగానే తీసుకుంటున్నాను కొంచెం కొంచెంగా. చిన్నప్పుడు కూడా అంతే స్కూల్లోని మార్నింగ్ వెళ్ళేటప్పుడు తినడం, మళ్ళీ ఇంటర్వెల్ టైంలో ఇంకొంచెం తినడం, మధ్యాహ్నం కొంచెం తినడం, ఈవినింగ్ మళ్ళీ 3:30 ఆ టైంకి మాకు స్పోర్ట్స్ అవర్స్ ఉండేది. ఆ టైంలో మళ్ళీ కొంచెం తినడం, మళ్ళీ ఈవినింగ్ 4:30 ఆ టైంకి మళ్ళీ కొంచెం తినడం, పడుకునేటప్పుడు కొంచెం అలా కొంచెం కొంచెంగా తినడం అలవాటు గానీ, ఇలాగా ఒకేసారి పెట్టుకునంటే నేను తినలేను. ప్లేట్‌లో అంత చూసినా సరే నాకు ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తది. నేను తినలేనండి. కొంచెంగా తింటాను. ఇక్కడ నేను ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాను. టైం వచ్చేసి 11:30, 12 అవుతుంది. కొంచెం లేట్‌గానే ఫ్రెష్ అప్ అయ్యాను. ఎందుకంటే నేను కొంచెం లేవడమే లేట్ అయింది. మార్నింగ్ 3:30కి తెలివొచ్చింది గానీ, ఇంకా ఆ టైంకి ఇంక నేను లేవలేదు. అలా ఉన్నాను. నీరసం వల్ల ఓపిక లేనట్టుగా అనిపించింది. నేనేమి ఫుడ్ ఏమి తీసుకోలేదండి. మార్నింగ్ తిన్న మజ్జిగన్నం ప్లస్ మధ్యాహ్నం అమ్మ జావ చేసిచ్చారు. ఇంకంతే. ఇంకా అది తాగేసి ఇంకా అలా కొంచెం బనానాస్ ఏవో తిన్నట్టున్నాను. ఇంకా అంతకు మించి నేనేం ఫుడ్ తీసుకోలేదు సరిగ్గా. అవి కూడా చాలా తక్కువ తీసుకున్నాను. ఇంకా అందు గురించి ఇంకా కొంచెం ఓపిక లేనట్టుగా, బలం లేనట్టుగా అనిపించింది మార్నింగ్‌కి. ఇంక వెంటనే బ్రష్ చేసిన తర్వాత జావ, పళ్ళు ఇంక ఇవి తీసుకొని వెంటనే నేను తినేసాననమాట మార్నింగే. ఇవేంటంటే న్యూ ఇయర్ రోజు అప్పుడు మనం రెడీ అవ్వాలని చెప్పేసి కొంచెం బ్యాంగిల్స్ అవన్నీ షాపింగ్ చేసుకున్నాననమాట. ఇంకా న్యూ ఇయర్ రోజే ఫుల్‌గా అప్పుడు కూడా ఫీవరే ఈ ప్రాబ్లమ్ వల్ల. ఇంకా ఏమి తయారవ్వలేదు. అవే చూపిస్తున్నాను మీకు. బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా చాలా కోన్ ఇంక ఇవన్నీ కొనుక్కున్నాననమాట బయటికెళ్ళి. కానీ అవి అలానే ఉండిపోయాయి. క్రిస్మస్ రోజు మాత్రం కొంచెం రెడీ అయ్యానమాట. ఆ రోజు కొత్త డ్రెస్ అవి తీసుకున్నాం. రెడీ అయ్యాను. న్యూ ఇయర్‌కి కూడా వెళ్దాం అనేసి అనుకునేసరికి కొంచెం నాకు అనీజీగా చెప్పాను కదండీ ఫీవర్ వల్ల. ఇంక నేను వెళ్ళలేకపోయానమాట. ఫీవర్ అంటుందంటే కొంచెం ఒక ప్రాబ్లమ్ వచ్చిందండి. దానివల్ల నాకు ఫీవర్ వస్తుంది. అది ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏటో నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది పాపిడి చైన్ అంటారు కదా! అది కూడా తీసుకున్నాను. నాకు బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. అలాగని చెప్పేసి రెడీ అయిపోయి బయటికెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంటదండి. ఎందుకంటే ఎవరైనా చిన్న పిల్లన్నా ఉండాలి, పక్కన ఎవరో ఒకరు ఉండాలి తెలిసిన వాళ్ళు. లేకపోతే నేను రెడీ అయ్యి ఒక్కదాన్ని మాత్రం బయటకంటే అడుగుపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను వెళ్ళలేనండి. నాకేదో కొంచెం అనీజీగా అనిపిస్తది. మీరు కూడా అంతేనా? అలా అయితే కామెంట్ చేయండి. కాలేజ్‌లో ఇది చూసినప్పుడు కాలేజ్ డేస్‌లో గుర్తొచ్చింది. కాలేజ్ డేస్‌లో ఏటైందంటే ఫేర్‌వెల్ పార్టీ అవి జరుగుతూ ఉంటాయి గదా! మా ఫ్రెండ్స్‌లోనే ఒక 4 మెంబర్స్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాట. ఇప్పటికి గూడా మేము మాట్లాడుకుంటాము. మేమందరం కలిసి ఐబ్రోస్ చేయించుకోవడానికెళ్ళాం ఫస్ట్ టైము. ఇంకంతే చేయించుకొనొచ్చాము. ఇంక నేను తల ఎత్తేదాన్ని క్లాస్ రూమ్‌లోకొచ్చినా ఇంక తల ఎత్తలేదు. ఏదోలాగా అనిపించింది నాకే. ఏంటి నా మొఖం నాకే తేడాగా అనిపించిద్దనమాట. ఇంక వెంటనే అయిపోయిన తర్వాత మా
ఫ్రెండ్స్‌లో కూడా "నీవు ఏటో తేడా కనపడుతుంది" అన్నారు. నువ్వు ఐబ్రో చేయించుకున్న విషయం ఎవరు చెప్పిన తర్వాత కనిపెట్టేసారు. తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత అమ్మ కూడా కనిపెట్టింది. "అస్సలు బాలేదు నీకు" అని చెప్పేసి అన్నారు. అలాగని చెప్పేసి ఐబ్రో చేయించుకుంటే, మేకప్ వేయించుకుంటే ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే మా అమ్మగారు ఏంటంటే ఆహ్, బావుంటే ఉంచుకోమంటారు. లేకపోతే వద్దని చెప్పేస్తారు. చేయించుకోవద్దని చెప్తారు. బావుంటే మాత్రం చేయించుకోమంటారు. అలాగని చెప్పేసి "నువ్వు ఇలా ఎందుకు చేయించుకున్నావు" తిట్టడం అలాంటివి అసలు ఉండవు. ఆహ్, అదే నాకు బాలేదని చెప్పారు. అంటే ఇంకా అప్పటినుంచి నేను చేయించుకోలేదు ఐబ్రోస్ అనేవి. ఇంకా ఫేషియల్ ఎలాంటివి అంటే మనకంత బడ్జెట్ ఉండదు. మనం చేయించుకోము గూడా. ఎందుకంటే ఇంట్లోనే నేను మామూలుగా శనగపిండి ఇవన్నీ పసుపు పెట్టి నేనే చేసుకుంటాను. అంతకు మించి ఇంకేం చేయను. ఇంకంతే. బయట కూడా నాకేం చేయించుకోవడం ఇష్టం ఉండదు. అంత అమౌంట్ పెట్టడం అవసరమా అనిపిస్తది. అదేదో మనమే చేసుకోవచ్చు కదా! ఇంట్లో మనకి స్కిన్‌కి ఏ ప్రాబ్లమ్ రాకుండా. అలాగే ఒకసారి హెన్నా పెట్టించుకున్నానండి హెయిర్‌కి. అంతే హెయిర్ అంతా ఫుల్‌గా ఊడిపోయింది. ఇంక అప్పటి నుంచి నేను బయట అనేది ఏవి చెయ్యను, చేయించుకోను కూడా. అలా అయిందనమాట. అలాగని ఫేషియల్ గానీ ఇంక ఇలాంటివి అసలు నేనెప్పుడు చేయించుకోలేదు, చేయించుకోను కూడా. నచ్చదు. ఇంకా ఇది అదెందుకు గుర్తొచ్చిందంటే అవి కొన్నాను కదండీ! పండగకని చెప్పేసి ఇంకా అది గుర్తొచ్చిందనమాట. ఇక్కడేమో బాయిల్డ్ ఎగ్స్ ఒక 2 ఉడకబెట్టి ఇచ్చారమ్మ. అవి తింటున్నాను. 4 ముక్కలు కట్ చేసుకొని ఒక్కొక్క ఎగ్ 4 ముక్కలు కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎగ్ పళంగా తింటే గొంతు పట్టినట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తింటే మనకి బావుంటది. మామూలు తినడం కొంచెం ఈజీగా అనిపిస్తదనమాట. అవి తింటూ అమ్మతో మాట్లాడుతున్నాననమాట. వాళ్ళు కూడా పొద్దుగా పిల్లడి దాకా పొద్దుకుంటారు. జలుబొస్తేనే చిన్నపిల్లలకి అసలు దగ్గర తీసుకోకూడదు. కూతురు ముద్దెడతారు అందరు కలిసి అమ్మకి మేరే ఎవరైనా ఫీవర్లో వచ్చినా ఇది జలుబు ఏమైనా సరే పిల్లల దగ్గర తీసుకోరు. ఇప్పుడు ఈ కాలం మరీ ఏ కాలమైనా కానీ తీసుకోరు. డబ్బులు ఎక్కువైపోయాయి. పిల్లలు ఇబ్బంది పడిపోతారు కదా! వాళ్ళకి మాటలు రావు. మరి అదేంటో అంత జలుబు వచ్చినా సరే పాడైపోయాడు శుభ్రంగా. బాగుంటాడేమో అనుకున్నాను. చిన్నపిల్లల ట్రీట్ చేయట్లేదు అన్నీ. ఇక్కడైతే అమ్మ టమాటో రైస్ చేసుకుంటున్నారు కొంచెం. నాకు అది తినాలనిపించింది. కొంచెం నోరనేది చేదుగా ఉంది కదా! అయితే పాలకూర పప్పు కూడా చేశారు. కొంచెం ఒక 5, 6 స్పూన్లు ఇవి తిన్నాను. తర్వాత పాలకూర పప్పు కూడా తిన్నాను. ఏదన్నా కొంచెం కొంచెంగా తింటున్నాను అనమాట. తర్వాత పళ్ళు ఏమైనా తీసుకుంటున్నాను. ఇలా ఇంట్లో ఉండడం వల్ల ఏంటో గానీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. అలాగా 4 గోడల మధ్య ఉండడం. కాలేజ్ టైంలో ఒకలా ఉండేది. ఇప్పుడు ఈ టైంలో ఇలా ఉండడం కూడా చిరాకుగా. ఏదైనా వర్క్ అయినా నేర్చుకోవాలి. ఎందులోనైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. చూద్దాం. నేను ఇంట్లో ఉంటే ఇంకా డల్ అవుతున్నాను. బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. మరి చూద్దాం. అన్నయ్యకి కూడా చెప్పాను అదే విషయం. ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసానండి ఆఫ్టర్నూన్. ఇంకా అలా బయటకు కాసేపు నడుద్దామని చెప్పేసి ఈ టైంలో అయితే ఎవ్వరు ఉండరు. చక్కగా బయట ఉండొచ్చు. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.